ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే స్తుతిస్తున్నాము నాయన. ఇప్పటివరకు మేము సజీవులకు వచ్చి మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాట ఎందును, వాక్యం చదవటం ఎందును, ప్రార్థన చేయటం ఎందును నీ హస్తం మాకు తోడుగా నడిపించినందుకు వందన స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్యం చెప్పనంటూ నాకు కూడా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ వినుచున్న పిల్లలకు వివేచన దయచేయమని ఒక మంచి పాఠాన్ని ఆలోచిస్తూ ఉండగా నీ యొక్క కృప మీద అడుక్కుంటూ, అలాగే ప్రక్కనే జరుగుతున్న మందిరంలో కూడా ఆరాధన క్రమంలో సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా జ్ఞానం చేసుకోమని, ఆయన ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ఆరాధన అంతటా కూడా ఆయన మీకే మహిమకరంగా జరుగులాగా సహాయం చేసిన బ్రతిమలు అడుక్కుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే మనిషికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి. మనిషికి మంచి రోజులు ఎప్పుడు అనే టైటిల్తో మనం మాట్లాడుతున్నామండి. ఈ లోకంలో చూసినట్టయితే మరి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అంటే కొంతమంది ఏమంటారంటే మంగళవారం మంచిది కాదు, లేకపోతే శనివారం మంచిది కాదు, సోమవారం మంచిది, ఇలాగ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్లోకి వెళ్ళి చూస్తే మరి అపోస్తుడైన పౌలు గారు అయితే ఆయన ఏమన్నాడంటే దినములు చెడ్డవి అన్నాడు. కొంతమంది ఏమో సోమవారం మంచిది, గురువారం మంచిది అని అంటూ ఉంటారు. కొంతమంది మంగళవారం మంచిది కాదు, శనివారం శని అంటారు. శనివారం అంటే శని అంటారు. నిజమని అంటారు అది? అది మరి శనివారం రోజున శని అంటే ఎట్లా కుదిరిద్ది? ఆ రోజున ఊపిరి పీల్చుకోవట్లేదా, మనం అన్నం తింటలేదా, ఏ పని చేయట్లేదా? అన్ని పనులు మనం చేస్తున్నాం కాబట్టి అట్లాగా మరి పౌలు గారు అయితే ఏమన్నాడు, దినములు చెడ్డవి అన్నాడు. ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది అన్నమాట. ఆయన ఏమన్నాడంటే ఎఫ్ఎస్సి పత్రికలో ఏమన్నాడంటే దినములు చెడ్డవి. దినములు చెడ్డవి అంటే ఏ దినములు చెడ్డవి? వారంలో ఎన్ని రోజులు ఉంటాయండి? 7 రోజులు ఉంటాయి. 7 రోజులు మరి మంచి చెడ్డవి అన్నాడా పౌలు గారు? ప్రతిరోజు దినములు చెడ్డవా లేకపోతే దినాలలో జరిగే పనులు చెడ్డవా? ఎస్, అది ఆయన చెప్పింది. అది కొంతమంది ఏంటంటే దినాలు చెడ్డవి అనుకుంటారు. దినాలు ఏం చేస్తాయండి? దినాల వల్ల ఏమైనా మనల్ని ఏమైనా చేస్తాయి? సోమవారం కానీ మంగళవారం కానీ మన మనుషులు ఏమైనా చేస్తాయి? కాకపోతే మనిషి యొక్క బుద్ధి, పాడు బుద్ధి మనలో నాశనం చేస్తుంది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఏ ప్రశ్నలో చెప్పాడంటే దినములు చెడ్డవి అంటే దినాల్లో జరిగే క్రియలు చెడ్డవి. సోమవారం మటర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మంగళవారం జరుగుతున్నాయి, బుధవారం జరుగుతుంది, అన్ని వారాల్లో జరుగుతున్నాయి, ఆదివారం కూడా జరుగుతుంది. విశ్రాంతి దినం అనుకుంటున్నాం మనం కూడా. ఆదివారం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు అంటారా, జరుగుతున్నాయి అంటారు లోకం మీద. అది ఆదివారం ఎక్కువ ఖాళీగా ఉంటారు అందరూ, ఆదివారం ఎక్కువ జరుగుతాయి అనుకోవచ్చు కూడా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడంటే దినములు చెడ్డవి. ఇప్పుడు జరిగే దినాలు ఉండేవి కదా, దినములు చెడ్డవి అంటే అక్కడ జరిగే క్రియలు చెడ్డవి. అప్పట్లోనూ 2000 సంవత్సరాల క్రితమే అయినా చెడ్డవి అన్నాడు. ఎందుకంటే ఎటు చూసినా కానీ పాపమే, ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా సరే తప్పుడు పనులే కనిపిస్తున్నాయి ఆయనకి. అందుకని చెడ్డవి అన్నాడు అనమాట. లేకపోతే అనాల్సిన అవసరం ఏముంది? సోమవారం రోజున మానభంగాలు జరుగుతున్నాయి, మంగళవారం రోజున జరుగుతున్నాయి. అన్ని రోజుల్లో ఒకళ్ళొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అందుకని ఆయన ఏమన్నాడంటే దినములు చెడ్డవి అని చెప్పడం జరిగిందనమాట. మంగళవారం కానీ శనివారం కానీ మంచిది కాదనుకుంటున్నాం కదా మనం. అవి కూడా మంచివి ఒక రకంగా చెప్పాలంటే. వాటిల్లో మరి మంగళవారం రోజు మనం ఏ పని చేయట్లేదా? అన్ని పనులు చేస్తున్నాంగా. కొంతమంది శనివారం అన్ని పనులు చేస్తున్నాంగా, శనివారం కూడా మంచిదే. కానీ ఈ యొక్క మనుషుల యొక్క చేసే క్రియలను బట్టి చెడ్డ రోజు మంచి రోజులు అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికైతే అలా ఏం లేదని మన బైబిల్ మనకు తెలియజేస్తుంది. అలాగే సరే, మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడో చెప్పగలుగుతారండి? మనిషి పుట్టిన దగ్గర నుంచి ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుందాం.
ఈ 60-70 సంవత్సరాల్లో సంతోషంగానే ఉంటాడా, కష్టాలు బాధలు వస్తాయి అంటారా? కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎంత కోటీశ్వరుడైనా సరే, కష్టాలు వస్తాయి. బాగా డబ్బు ఉండవలసిన సరే, ఎవరైనా సరే ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. ఒక పెళ్ళైన వాళ్ళని అడిగితే అబ్బాయి ఈ యొక్క సంసారాన్ని ఏదలేకపోతున్నాం, అసలు తిక్కిరి బిక్కిరైపోతున్నాం మేము అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకుందాం. సపోజ్ గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. అతని దగ్గరికి తీసుకెళ్ళి మైక్ తీసుకెళ్ళి మీరు సంతోషంగానే ఉండాలని, మీకు జాబ్ వచ్చింది కదా, మీకు ఒక 50,000 1,00,000 శాలరీ వస్తుంది కదా, మీరు సంతోషంగానే ఉండారా అంటే అతను ఏమంటాడు? సమాధానం ఏం చెబుతాడు చెప్పండి? నాకు ఒక 1,00,000 శాలరీ వస్తుంది కదండి, ఈఎంఐలే నాకు 70,000 దాకా ఉండి, హౌసింగ్ లోన్ అని, కార్ లోన్ అని, ఈ లోన్ అని, పిల్లల చదువుకు లోన్ అని, మళ్ళీ మిగతా డబ్బులతో ఈ కుటుంబాన్ని నడపాలంటే ఈ పెరిగిన రేట్ల మీద నేను అసలు ఈ కుటుంబాన్ని 1,00,000 కూడా నాకు సాలట్లేదండి, కనీసం 1,50,000 2 లక్షలు వస్తే నాకు బాగుంటుందని ఆయన అంటాడు. సరే, ఇంకొక ఆయన కూడా అడుగుదాం. ఎవరంటే 60 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఆయనే అడుగుదాం. సపోజ్ 60 సంవత్సరాలు డ్యూటీ చేశారు కదండి, మరి ఉద్యోగం చేశారు కదా, మీరు రిటైర్మెంట్ అయిపోయింది కదా. కొంతమంది ఏమనుకుంటారంటే నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను సంతోషంగా చక్కగా కొడుకుతో, కోళ్ళతో, అలాగే మనవాళ్ళతో, మనవరాళ్ళతో అంతతో సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ 60 సంవత్సరాల ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మనం మైకి పెట్టి ఏమంటే మీరు సంతోషంగా ఉండాలంటే ఆయన ఏమంటాడు? అయ్యా నేను ఉద్యోగం చేసేటప్పుడు చక్కగా పొద్దుటపూట 10ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి వచ్చేవాడిని, ఏ టెన్షన్ లేకుండా అక్కడే పని చేసుకుని ఈ 10 ఇంట్లో ఉండేవరకే ఈ కొడుకు కోళ్ళ గొడవలు కానీ, లేకపోతే పిల్లలు చేసే అల్లరి కానీ, లేకపోతే వచ్చిన డబ్బులు నేను 60 సంవత్సరాలు అప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు నాకు వచ్చిన ఒక 5 లక్షలు 10 లక్షలు వచ్చినాయి కదా, ఆ డబ్బులు కూడా వాళ్ళు పెద్ద కొడుకు సగం చిన్న కొడుకు సగం ఇచ్చేసాను, నాకు ఒక 2 లక్షలు 3 లక్షలు వచ్చారు, అయ్యే నాకు రోగాలకే జరిగిపోతున్నాయి, రోజు ట్యాబ్లెట్లు మింగలేక చేస్తున్నాను అయ్యా అని అనేవాళ్ళు ఎట్లాగా అంటారు. అంటే మనిషికి సుఖం అనేది మరి మనం చూస్తే ఏ వయసులోనూ ఎంత డబ్బు ఉండే వాళ్ళకైనా సరే, పెద్ద రాజకీయ నాయకుడికి తీసుకెళ్ళి మైకి పెడదాం. ఏమంటే మీరు వయసులో ఉండగా ఎన్నో పదవులు చేశారు కదా, మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు, ఎన్ని పదవులు చేసినా ఇప్పుడు మీరు చక్కగా 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినాయి కదా, మీరు సంతోషంగానే ఉండారా అని మైకి తీసుకెళ్ళి పెడతా ఆయన ఏం చెబుతాడు? సమాధానం చెప్పండి. మీరు కొన్ని పాయింట్లు చెప్పండి. నేను చాలా మాటలు పడ్డాను, చాలా గొడవల్లో ఉన్నాను, కేసులు అనేది చాలా. ఏం సుఖం అండి అసలు, నా మీద బోల్డని కేసులు ఉండేయని, గొడవలు, డబ్బులు ఉండగానే ఉపయోగం లేకుండా, మనశ్శాంతి లేకుండా, మనశ్శాంతి అనేది లేదండి నాకు అన్నట్టు ఒక్క మాటలు ఓవరాల్గా ఏం చెబుతాడంటే, నా మనస్సుకు ఇంత సంపాదించినా, ఇంత చేసినా, ప్రజలకు ఇంత సేవ చేసినా ప్రజలే నన్ను ఇంకా విమర్శిస్తున్నారు అని నాకు మనశ్శాంతి లేదని ఆయన కూడా అంటాడు. అవునంటారా కాదంటారా? ఇది వాస్తవమే. మనం మాట్లాడేది అంటే మనకు అప్లై అవుతుందా లేదని తర్వాత ఆలోచిద్దాం, కానీ క్రైస్తవులకి మంచి రోజులు ఎప్పుడైనా తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ మనం లోకంలో జరిగే వాటి గురించి ఆలోచిస్తున్నాం అనమాట. లోకంలో ఉండే వాళ్ళు ఏమంటారంటే, నాకు ఉద్యోగం చేసే దశలోనూ సుఖం లేదు, రిటైర్మెంట్ అయిన తర్వాత సుఖం లేదు, రాజకీయ నాయుడుగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సంతోషం లేదు. ఒక ఆయన మరి మనందరికీ తెలిసిన ఆయన మరి ఎన్టీ రామారావు గారు, ఆయన ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 7 సంవత్సరాలు ఏం చేసినట్టున్నారు. అయినా సరే మరి వృద్ధాప్యం వచ్చింది కదా ఆయనకి. వృద్ధాప్యం అంటే 73 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ గారు చనిపోయారు. చనిపోయే ముందు ఒక్కరోజు ముందు ఆయన దగ్గరికి మైకి తీసుకెళ్ళి పెడతా ఆయన సమాధానం ఏం చెబుతాడండి? ఈ టెన్షన్స్, ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా నేను టెన్షన్ తట్టుకోలేక, ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని టెన్షన్స్ తట్టుకోలేకే హార్ట్ అటాక్ వచ్చింది. కానీ ఆయన మామూలుగా అయితే ఈ టెన్షన్స్ లేకుండా ఇంకొక 10-15 సంవత్సరాలు బతికేవాడు ఆయన ఎన్టీ రామారావు. ఆయనకున్న డబ్బుకి, ఆయనకున్న పరపతికి, ఏ రోగం లెక్కలో అయితే ఏదైనా బాగు చేయించుకోగలిగాడు. మరి ఈ యొక్క టెన్షన్ ఎక్కువైపోయింది ఆయనకి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇక గొడవల వల్ల, చికాకు వల్ల ఇక ఆయన ఆయుష్ తగ్గిపోయిందంటే కారణం ఏంటంటే ఇది టెన్షన్ వల్లేనండి. రాజకీయ నాయకుడిగా ఎంత సక్సెస్ఫుల్గా సినిమా యాక్టర్గా ఎంత సక్సెస్ఫుల్గా నటించి ఎన్నో చిత్రాల్లో నటించిన చివరి దశకు వచ్చేవరకు ఆయనకి మనశ్శాంతి అనేది కరువు అయిపోయిందండి. అందుకని ఆయన చనిపోవటం మనం చూస్తున్నాం.
చూసారా మరి ఈ లోకంలో చూస్తే ఎటు చూసినా కానీ ఏం కనిపిస్తుందండి? టెన్షను, పాపం పాపం పాపం. ఎన్ని డబ్బులు ఉండా సరే సరే. ఇంకొక ఆయన కూడా అడుగుతాం, బాగా ప్రపంచంలో మన భారతదేశంలోనే ఎక్కువ డబ్బు ఉన్నాయని అడుగుదాం. ముఖేష్ అంబానీ, ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు కదా, ఆ ముఖేష్ అంబానీ. ఆయన్ని అడిగితే ఏమంటాడు? మీకు 8,000 కోట్లు ఉండే కదండి ఆస్తి, మీరు సంతోషంగానే ఉన్నారా అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటాడు? ఏమంటాడు తెలుసా? నా కొడుక్కి సరైన ఆరోగ్యం లేదు, ఇంట్లో చూస్తే సమస్యలు, ఇంట్లో సమస్యలు ఇంకా బయటికి చెప్పరాళ్ళు, మనం ఊరికి అనుకోవటమే. కానీ ఏం సంతోషం అండి, ఎన్ని వేల కోట్లు ఉన్నా ఎన్ని లక్షల కోట్లు ఉన్నా సరే నాకు మనశ్శాంతి లేదండి, సంతోషం లేదని చెబుతాడు. కానీ క్రైస్తవులమైన మనం ఆ తప్పు చేయకుండా మనం ఎట్లాగూ జీవిస్తే మనకి మనశ్శాంతి ఉంటుంది, మంచి రోజులు ఎప్పుడు వస్తాయో బైబిల్ చెబుతుందండి. కొన్ని విషయాలు తెలుసుకుందాం, బైబిల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఏదైనా మనకు డౌట్ వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్ళి అడగాలండి? బైబిల్ దగ్గరికే వచ్చి మనం అడగాలి. ఎందుకంటే మన కన్న తండ్రి మన కోసం ఒక మంచి గ్రంథాన్ని, ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. అన్ని మతాల వాళ్ళకి కూడా ఎవరికైనా సరే ఇది అప్లై అవుతుందండి, కానీ వాళ్ళు పట్టించుకోరలే. కానీ క్రైస్తవులు మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ యొక్క పుస్తకం క్రైస్తవులకు మాత్రమే రాయలేదండి, సమస్త మానవాళి కొరకు కూడా ఆయన వ్రాయించటం జరిగింది బైబిల్. అందుకని ఈ బైబిల్ ప్రచురమైన భాషలో ఏ పుస్తకం కూడా తర్జుమా కాలేదు, అన్ని పుస్తకాలు కూడా అవ్వలేదంట. కొన్ని కోట్ల పుస్తకాలు ఇప్పటివరకు ప్రింట్ అయినాయి బైబిల్. ఏ పుస్తకం కూడా ఇంత ఎక్కువగా ప్రింట్ అవ్వలేదంట. ఇన్ని భాషల్లో కూడా ఎక్కువ భాషల్లో తర్జుమా అయినటువంటి పుస్తకం, ఏకైక పుస్తకం బైబిల్. ఆ బైబిల్ని అడిగితే, అంటే దేవుడిని అడిగితే ఏం చెప్తాడో మనం కొన్ని మాటలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసేయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను. సరిపోద్దండి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే జీవమును ప్రేమించి అని అన్నాడండి. జీవము అంటే ఏంటో చెప్పండి? వాక్యం, దేవుడు. జీవమును ప్రేమిస్తే మీకు మంచి జరుగుతుంది అని చెబుతున్నాడు. మరి జీవానికి ఆపోజిట్ ఏంటో చెప్పండి? శరీర కార్యాలు. శరీర కార్యాలు ఎక్కువగా ప్రేమిస్తున్నారా? జీవం గల తండ్రి అంటాం కదా, జీవం గల దేవుడు, జీవించే దేవుడు అంటే దేవుని యొక్క జీవము అంటే దేవుని యొక్క ఆత్మ అని అర్థం. దేవుడు ఒక మాటలో చెప్పాలంటే జీవమును ప్రేమించి. జీవం అంటే చాలా మందికి కూడా తెలియదండి. జీవం అంటే ఏంటి అనుకుంటారు, కానీ జీవం అంటే దేవుడు, దేవుని ఆత్మ. జీవమును ప్రేమిస్తేనే మీకు మంచి రోజులు వస్తాయి. కానీ ఇక దేనిని మీరు ప్రేమించినా వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అన్నాడు ఆయన. సరే, ఈ రోజుల్లో మనం చూసినట్టయితే జీవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారా ప్రజలు? శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా, క్రైస్తవులు కూడా ఎక్కువ శాతం శరీరాన్నే ప్రేమిస్తారండి. బట్టలు ఏం వేసుకోవాలా, లేకపోతే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం వండుకొని తినాలా, ఈ చర్చికి వచ్చి కూడా ఇవే ఆలోచనతో ఉంటారు మనుషులు. ఎందుకంటే ఈ యొక్క శరీరం అనేది పూట పూటకి దానికి మేత అడుగుతూ ఉంటుందండి. ఈ శరీరం అనేది ప్రతి పూట కూడా పెట్టాల్సిందేనా? ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ పెట్టాలి, నైట్ డిన్నర్ పెట్టాలి, అవసరమైతే సాయంత్రం 5-6 స్నాక్స్ అంటే టీ కూడా పెట్టాలి. 4 పూటలు అవుతుంది.
కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా దేనికోసం ఆలోచిస్తున్నారంటే శరీరాన్ని సంతృప్తిపరచడానికే. అలాగే మళ్ళీ ఏం బట్టలు కట్టుకోవాలి ఏంటి. ఒక్కొక్కరికి కొన్ని బట్టలు ఎలా ఉంటాయంటే చాలా జాతలు ఉంటాయండి. 30-40 జాతలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం చెప్పుకున్నాం కదా, జయలలిత గారికి బట్టలు చీరలు ఎన్ని ఉంటాయండి అంటే ఆమెకి 700 లెక్కలేదండి అసలు. మొత్తం ఉంటాయి. ఒక రూమ్ పెద్ద రూమే ఉంటుంది, అంటే కొన్ని వేలల్లో ఉంటాయి. ఎన్ని వేల చీరలు ఉంటాయో తెలియదు. అలాగే ఆ చెప్పులు వేసుకునే చెప్పులు అసలు మామూలుగా యాక్చువల్గా అయితే మనుషులకి ఎన్ని చెప్పులు ఉంటాయండి? ఎన్ని జాతలు ఉంటాయి? 2 లేదా 3, 4 అనుకుందాం. ఆయనకి 500 జతలు అంట. 500 జత. శరీరం అనేది ఇట్లా కోరుకుంటూ ఉంటుంది. అది ఆమె స్థాయిలో కాబట్టి ఆమె 500 జాతలు. అదే కొంచెం డబ్బులు ఉండేది ఇంకొక 10 జాతలు 20 జాతలు. కొంతమంది షూస్ ఒక 10 జాతలు ఉంటే చెప్పులు ఒక 10 జాతలు ఉండేవాళ్ళు ఇలా ఉంటారు. కానీ ఈ శరీరాన్ని మనం సంతోషపెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు, కానీ మరి దేవుని సంతోషపెట్టేవారు తక్కువైపోయారని, కరువైపోయారని మనం చూస్తున్నాం. అలాగే వయసులో ఉన్నప్పుడు మనిషి ఎక్కడెక్కడో తిరుగుతాడు అండి. వయసులో ఉన్నప్పుడు మనిషి ఎతడి వాళ్ళని లెక్క చేస్తాడండి. అసలు ఏదైనా మంచి మాట చెప్తుంటే నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా తలకాయ ఎగరేస్తాడండి. కానీ వయసు ఉడికిన తర్వాత అప్పుడు వినుంటే బాగుండేది అనిపించింది. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలో ఎంత మంచి మాటలు చెప్పారు, నాకు ఇప్పుడు చేదుగా అనిపిస్తుంది అని అప్పుడు తల బాదుకున్నా కానీ ఉపయోగం ఏమీ ఉండదండి. అలాగే ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటే ప్రతి ఒక్క జీవితంలో కూడా మనకి ఎదురవుతా తారసపోతూనే ఉంటాయండి. కొంతమంది వయసులో ఉన్నప్పుడు అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, షాపింగ్ వెంపడి తిరుగుతూ ఉంటారు, సినిమా హాల్ వెంపడి తిరుగుతూ ఉంటారు, ఎన్నో చేస్తారు. కానీ చివరి దశకు వచ్చేవరకు వీళ్ళు ముసలు అయిన తర్వాత అప్పుడు వాళ్ళు నీతి సూత్రాలు చెబుతారు. అది మనం అటు వెళ్ళకూడదయ్యా, సినిమాలు చూడకూడదయ్యా, ఇటు తిరగకూడదయ్యా, అటు తిరగకూడదయ్యా అని చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చెప్పడం తప్పేం కాదు. కానీ వాళ్ళకి తగిలొచ్చేదాకా కూడా ఎవరికి తెలియదు అన్నమాట. కొంతమంది చెబుతూ ఉంటారు, కొంతమంది అనుభవం అయితే వింటారు. అట్లాగే కొంతమంది వృద్ధులు కూడా వాళ్ళ అనుభవాన్ని చెబుతారు, కానీ పట్టించుకోకుండా జీవితంలో ఎట్లా పడితే అట్లా తిరిగి 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 చివరికి వచ్చే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు అరే అవన్నీ చేయకుండా ఉంటే బాగుండేది అని అప్పుడు అనిపించింది. కానీ అప్పుడు మొత్తం ఏమైపోద్ది, చెయ్యి జారిపోద్ది అనమాట. ఇక అప్పుడు మన చేతిలో ఏమీ ఉండదు. కానీ మరి ఈ ప్రపంచంలో అన్నీ అనిపించిన ఆయన బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పండి, ఆయన ఎవరు? మహాజ్ఞాని. ఇప్పుడు ఎరగాలి మీకు. సొలొమోన్ గారు. సొలొమోన్ గారు మహాజ్ఞాని కదా. ఆయన కొన్ని మంచి మాటలు చెబుతున్నారా, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలో కొన్ని నేను చెబుతానయ్యా, అవి మీరు పాటించండి అని చెప్పడం జరుగుతుంది. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. దుర్దినములు రాకముందే దుర్దినములు రాకమునుపే. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే. ఒకటి చదివాక ఆఫ్ చేయి, తర్వాత మళ్ళీ ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే. ఇక్కడ దుర్దినములు రాకముందే అన్నాడు కదా. దుర్దినములు ఎప్పుడు చెప్పగలుగుతారండి? యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత నుంచా, చనిపోయిన తర్వాత నుంచా? కాదు, ప్రతి మనిషికి దుర్దినాలు వస్తాయండి. ప్రతి మనిషికి భూమి మీద సాధారణంగా అంటే దేవుడు ఆయుష్కాలం ఇస్తే అక్కడ దాకా వెళ్తారా, లేకపోతే మధ్యలో రాలిపోతారులే. కానీ దుర్దినములు అంటే ముసలితనము అని అర్థం అండి, వృద్ధాప్యము అని అర్థం. దీనికి అర్థం ఏంటంటే చాలామంది దుర్దినాలంటే ప్రభువు రాకముందేమో అనుకున్నాం మనం. అది కొంతవరకు మన యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పింది ఏంటంటే ముసలితనం రాకమునుపే అని అర్థం. వయసులో ఉన్నప్పుడే నువ్వు నీ యొక్క బాల్యం అనేదే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెబుతాడు. అలాగే నీ యొక్క దుర్దినాలు ముసలోళ్ళు కాకముందే మనం ఏం చేయాలంటే లైఫ్ సెటిల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. కానీ ఎంత సెటిల్ చేసుకుందామన్నా కానీ కుదరదు. ఇప్పుడు మన ఇంటికి ఒక ఆయన వస్తాడు,
వృద్ధుడు, ఆయనకి 70 years అబవ్ ఉండే. ఆయన దగ్గరికి మైక్ తీసుకెళ్ళి పెట్టి, సార్ మీకు మంచి దినాలైనా, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, మీకు మంచి శాలరీ వచ్చేది కదా, మీరు సంతోషంగానే ఉండారా, అప్పుడు మీకు రిటైర్మెంట్ అయినప్పుడు మీకు అమౌంట్ కూడా కొన్ని లక్షలు ఇచ్చి ఉంటారు కదా, అవన్నీ బాగానే జరుగుతున్నాయండి అంటే ఆయన ఏమంటాడు సమాధానం చెప్పండి? అసలు ఏ సుఖం లేదండి నాకు అంటాడు. అందులో వయసులో ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు మరీ ఒత్తిడి ఎక్కువైపోయిందండి నాకు అని అంటం జరుగుతుంది. అందుకనే దుర్దినాలు రాక. ఇంకో విషయం ఏంటంటే వయసులో ఉన్నప్పుడు కనీసం ఆరోగ్యవర్ణం ఉండేది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క మనిషి కూడా, అంతకుముందు జేబులో ఏదైనా పర్సు లాంటిది ఉండేది, కానీ ఇప్పుడు ఏముంటాయండి వృద్ధుల యొక్క చేతుల్లో? ట్యాబ్లెట్ల కవర్లో ఎడిపోయినా సరే, ఏదైనా చుట్టాలంటే పోయినా కానీ ఏంటో ఇంకా ట్యాబ్లెట్ కవరో సంచలో వేసుకొని పోవాల్సింది. ఎందుకంటే అది లేకపోతే బండి ముందుకు పోదు. పెట్రోల్ పోయిపోతే బండి ముందుకు వెళ్ళిద్దండి, వెళ్ళదు. అలాగే ఈ ట్యాబ్లెట్లు వేసుకపోతే ఈ బండి కూడా ముందుకు వెళ్ళదనమాట. అందుకనే దుర్దినాలు అంటే ముసలితనం రాకమునిపే నువ్వు అన్నీ కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతా ఉన్నావు. కానీ ఎంత సరి చేసుకున్నా సరే ఈ 60-70 సంవత్సరాల్లో ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పడతానే ఉంటాడండి, దాంట్లో డౌటే లేదు. అందుకని ఆయన జీవమును ప్రేమించండి అన్నాడు. జీవనం ప్రేమించండి అంటే మీరు ఇక్కడ ఎన్ని ఇబ్బంది పడతానే ఉంటారు, కానీ చనిపోయిన తర్వాత మీకు సంతోషం అన్నాడు. బ్రతుకుట క్రీస్తే సాగు అయితే లాభం అన్నాడు ఎవరో పౌలు గారు. ఇక్కడ బతుకున్నంతకాలం ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది మనకి, కానీ చచ్చిపోయిన తర్వాత అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అప్పుడు లాభం మీకు, అప్పుడు అన్నాడు లాభం, ఈ భూమి మీద కాదంటున్నాడు ఆయన. 1వ వచనం ఒకసారి మీరు చదవండి. దరిద్రం రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే. ఈ యొక్క సంవత్సరాలు రాకమునిపే, ఏ సంవత్సరంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీకు రాకమునిపే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పాడు చేసుకోవాలి. కొంతమంది వయసులో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా తిరిగి ఆరోగ్యం పాడు చేసుకుంటారండి, మంచాన్ని పడిపోతారు, అదే పెరాలసిస్, స్ట్రోక్ వస్తుంది. ఇవన్నీ వచ్చి మంచాన్ని పడితే ఇక వాళ్ళ వయసులో ఉన్నోళ్ళైనా సరే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి. స్ట్రోక్ వచ్చింది అంటే కనుక వాళ్ళ యొక్క బతుకు కుక్క బతుకు అని చెప్పాలండి. అందుకనే మనకి ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, టెన్షన్స్ పడకూడదు. మనం కోట్లు సంపాదించాలని, కొంతమంది డబ్బు సంపాదనలో ఏం చేస్తారంటే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారండి. డబ్బు సంపాదనలో పడి ఏం చేస్తారు, హెల్త్ పాడు చేసుకుంటారు. అట్లాంటి లేరా? ఎంత తినడానికి ఎంత ఉన్నా సరే నాకు ఇంకా కావాలి మనకు తెలిసిన కేవీఆర్ ఉన్నాడు కదా, ఆయనకి ఆల్రెడీ మరి నాకు ఈ యొక్క కంపెనీ పెట్టకముందే నాకు సెటిల్ అయిపోయినంత అమౌంట్ ఉందన్నాడు. మళ్ళీ ఎందుకు రైతులప్పుడు కూడా నిద్రపోవడం, నేను పనుకునే వారికి 2-3 అయ్యిద్ది అన్నాడు. 2-3 దాకా మేలుకో ఉండాల్సిన అవసరం ఉందండి. మనిషి చక్కగా 9-10 పనుకుంటే 6 దాకా 8 గంటల్లో నిద్ర ఉండాలండి. నిద్ర లేకపోతే మనిషి ఏమైందంటే శరీరం అనేది సహకరించదు, పాడైపోద్దండి. ఒక్కరోజు మీరు నిద్ర లేకుండా ఉండండి, చూడండి, 24 hours నిద్ర లేకుండా ఉండే నెక్స్ట్ డే ఎలా ఉంటుంది, నీరసం అయిపోయి అసలు ఏం చేయలేము. కొంతమంది ఏంటంటే సంపాదనలో పడే, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, టయానికి తినడు, ఏమి చేయడు, సంపాదన. ఈ సొలొమోన్ గారు కూడా అలాగే, నేను వయసులో ఉండగా నాకేంటి అనుకున్నాడు, కానీ వృద్ధుడైన తర్వాత ఈ యొక్క మాటలు ఎంత అనుభవంతో చెబుతున్నాడు అనమాట ఆయన. ముసలోళ్ళు అయిపోయినది మీరు చేసేది ఏముండదయ్యా, వయసులో ఉన్నప్పుడు అయితే 50 కేజీల బియ్యం మూట అయినా సరే భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతారండి, రైస్ బ్యాగ్ అయినా సరే. అదే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 10 కేజీల మూట భుజాన్ని పెట్టి ఇక్కడి నుంచి రోడ్డు దాకా ఏమంటారండి, అయ్యో నా వల్ల కదా, తీసి పక్కన పెట్టి అంటారు. ఎందుకని, వయసు విడికిపోతుంది కదా, వయసు విడికిపోయినప్పుడు ఓపిక ఉండదు. వయసులో ఉన్నప్పుడు 50 కేజీలు, మా తాతయ్య అయితే రాధాకృష్ణ తాత ఉన్నాడు, ఆయన 70 కేజీలు బస్తా ఎత్తుకొని అసలు నడుస్తుంటే వెనకాలలో ఉరుక్కుంటూ రావాలంట, అంత ఇదిగా ఉండేవాడంట మనిషి. 70 కేజీల బస్తా భుజం మీద ఎత్తుకొని ఉరుక్కుంటూ వెళ్ళి లోడ్ వేసేవాడంట. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కర్ర పట్టుకొని, 3వ సపోర్ట్ కావాలి కదా, కర్ర పట్టుకొని నడుస్తా కనీసం చిన్న బరువు కూడా మొయిలిపోయాడు. అట్లాగా ఉంటుంది అన్నమాట. వృద్ధాప్యం వచ్చిన తర్వాత దుర్దినములు అంటే ఏమో కాదు, ముసలితనము రాకమునుపే మనం సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మన యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే అప్పుడు మనకు మంచి రోజులు వస్తాయి. చచ్చిపోయిన వెంటనే మనకి దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు.
అలాగే రెండవ వచనం కూడా చదవండి. ప్రసంగి గ్రంథం 12వ వచనానికి వచ్చేయండి. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములను సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక మునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. అంటే దీనికి అర్థం ఏంటండి? చీకటి రాకమునిపట్టి చీకటి మనిషికి ఎప్పుడు వచ్చిందండి? ఇది కూడా ఇప్పుడు ఇది మనం చెప్పుకున్న కోవలోకే వస్తుంది అనమాట. మనిషికి చీకటి ఎప్పుడు వస్తుందంటే వృద్ధాప్యం ముందే వస్తుందండి. వయసులో ఉన్నప్పుడు అతనికి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాడు. ఎవడు ఏది చెప్పినా కానీ నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టుగా తల బిరుసుగా తిరుగుతాడు. చివరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వయసులో ఉన్న దూకుడు ముసలోడైన తర్వాత ఉంటుందండి. ఎవరో ముద్దు పెడతారా తిందామా అని చూస్తూ ఉంటారు. అందుకనే దేవుడి మాటలో వయసులో ఉన్నప్పుడు మనకి మన అదృష్టం ఏంటంటే మనందరికి కూడా వృద్ధాప్యంలో కాకుండా దేవుడి యొక్క మాటలో వయసులో ఉండగానే మనందరూ కూడా దేవుడు మన చెవులో వేసాడు కాబట్టి మనం ఇప్పటి నుంచి ఇక వదిలిపెట్టకుండా దేవుని మాటలను ఫాలో అవుతాయి కనుక మనకి ఈ దుర్దినాలు కాస్త మనం సరే మరణించిన తర్వాత ఏమైందండి? మంచి రోజులు అప్పుడు వస్తాయండి. అప్పటి వరకు కూడా ఏదో ఒక టెన్షన్ ఉంటానే ఉంటుంది. నీకు ఎంత డబ్బు ఉండా సరే, ఎంత కోటీశ్వరుడు అయినా సరే, ఎంత పలుకుబడి ఉండా సరే, ఏది ఉండా సరే ఏదో ఒక సమస్య వస్తుంది. అలాగని మరి ఈ లోకంలో మరి ఉన్నప్పుడు అంతా నరకమేనా అంటే నరకమే ఉండదండి. ఎందుకంటే మన యొక్క అనుభవంతో మనం చూస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బంది అనిపించింది, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ఒక ఓరటను ఇస్తాడండి. ఇక్కడ కూడా ఊపి సరపనంతా మనకి ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడండి మనిషి. నా అనుభవంతో నేను చెబుతున్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి ఒక విసులుబట్ట అనేది ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన పిల్లల్ని ఆయన వదిలిపెట్టాడు. ఎవరైతే ప్రభువును అంటుపెట్టుకొని ఉంటారో, బైబిల్ని అంటుపెట్టుకొని ఉంటారో, వాక్యాన్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళని మాత్రం మనకు అనిపిస్తుంది, ఏంటి దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఆయన మనల్ని వదిలివేసేవాడు కాదండి. నేను నా అనుభవంలో అయితే చాలాసార్లు నాకు అనుభవం వదిలినట్టు అనిపించేది, కానీ మళ్ళీ వెంటనే పట్టుకునేవాడు. అట్లా చాలాసార్లు ప్రతి ఒక్కరి జీవితంలో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో కూడా ఇది ఒక జరిగిద్దండి ఖచ్చితంగా. మీకు కావాలంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే దేవుడు నన్ను వదిలేశాడా పట్టుకున్నాడా? నేను ఆయన పనులు చేయకపోయినా సరే, ఆయన మాట వినకపోయినా, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా సరే, ఆయన నేను ఇంకా ఎందుకు వదిలిపెట్టట్లేదంటే వదిలిపెట్టడండి. ఎందుకంటే కన్న తండ్రులు ఈ లోకంలో ఉన్న కన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే ఎంత చెడ్డవాళ్ళైనా సరే వదిలిపెట్టరండి. బయట వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కానీ వాళ్ళని ఏదో ఒక వీళ్ళు కూడా ఒక మాట అని వాళ్ళని వదిలించుకుంటారు. కానీ కన్న పిల్లల్ని మాత్రం వాళ్ళు ఎంత చేసినా, ఏ తప్పుడు పనులు చేసినా, వాళ్ళని పట్టించుకోకపోయినా సరే తల్లిదండ్రులు మాత్రం వదిలిపెట్టరు. అలాగే తల్లిదండ్రులు ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులే మరి ఎంత ప్రేమ చూస్తుంటే మరి ఎంతమందిని 800 కోట్ల మందిని మరి కని పెంచుతున్న ఆయన ఇంతమందికి ఆహారాన్ని ఏ పూట కూడా కొద్దుగా ఏమైనా చేస్తాడండి? 800 కోట్ల మందికి ఆహారం సప్లై చేయటం అంటే ఎవరన్నా ఒక మనిషి ఇంట్లో మనకేం ఎగస్ట్రా వస్తానే నలుగురికి ఆహారం వండుకుంటే మళ్ళీ ఉండటానికి మనకు ఒళ్ళు బద్దకం వేసి దాన్ని సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ మరి దేవుడు మరి 800 కోట్ల మందికి ఆహారాన్ని సప్లై చేయాలంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి. టయానికి వర్షాలు కురిపియాలా, మరి 800 కోట్ల మందికి ఆహారం కావాలా? ఆహారం లేకపోతే మనిషి బతుకుతాడండి? చచ్చిపోవాల్సిందే. కానీ ఎప్పుడైనా సరే మరి ఈ భూమి మీద పంటలు పండకుండా ఆహారం కొరత వల్ల చచ్చిపోయారు అని ఎక్కడన్నా వార్త మనం పేపర్లో చూస్తున్నామండి. ఈ మర్డర్లు చేసుకొని, మానభంగాలు చేసుకొని, లేకపోతే డబ్బుల కోసం అన్నదమ్ముళ్ళు అంట ఒక గజం స్థలం కోసం తనుకొని గుద్దుకొని కోర్టుకి వెళ్ళి అక్కడ దాకా వెళ్తుండే. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? వీళ్ళిద్దరూ ఒకే కడుపులో నుంచి వచ్చారుగా. ఒకే కడుపులో ఒకరి తర్వాత ఒకరు వచ్చారు కదా. ఒక గజం స్థలం కోసం కోర్టుకి వెళ్ళాలంటే అన్నదమ్ములు సిగ్గు ఉండాలా లేదా వీళ్ళకి? ఎవరైనా యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటున్న వాళ్ళు సిగ్గు తెచ్చుకోండి. మీరైనా సరే, నేనైనా సరే అండి. ఎవరైనా సరే స్థలం కోసమో లేకపోతే ఇంకోదాను బంగారం కోసమో లేకపోతే వాటాల కోసమో గుద్దుకొని క్రైస్తవుల గురించి నేను చెబుతుంటే, క్రైస్తవేతరులు అంటే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. క్రైస్తవులైన వాళ్ళు తన్నుకోకుండా గుద్దుకోకుండా దేవుడి మీద భారం వేసి నా తమ్ముడే కదా, నా అన్నే కదా, తింటే ఏమైందిలే
అని వదిలేసేయండి. ఒక గజంలో పోయేది ఏముందండి? ఒక గజంలో మన మధ్య ఒక సేవకుడు అయితే మనల్ని గొక్క పట్టించాడు కదా, ఒక జాండు స్థలం కోసం ఎంత ఇబ్బంది పెట్టాడండి ఆయన. చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్తాడా? సేవకుల ఇండు కూడా ఒక చిన్న గజానికి ఒక జాండు స్థలానికి కోసం కూడా ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారండి. ఇవన్నీ కూడా మాటలు ఎందుకు చెబుతున్నానంటే దేవుడు వీటికి ఈ భూలోకంలో ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. మీరు అన్న వస్త్రములు కలవారై జీవించితే చాలు, మీకు అన్నము కట్టుకోవడానికి బట్టలు చాలు. మీరు ఇక్కడ ఎట్లా కొట్ట బతకండి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మీకు ఆయుష్కాలం ఇస్తున్నాను కదా, బ్రతికి వచ్చేసేయండి, నా దగ్గరకు వచ్చేసేయండి. అక్కడికి వచ్చిన తర్వాత మీకు బంగారపు వీధుల్లో మీరు తిరిగే అవకాశం ఇస్తాను. బంగారం ఇక బతుకుండంగా కనీసం చెవులకు పెట్టుకోవడానికి కానీ కాళ్ళకు పట్టీలు పెట్టుకోవడానికి మనకు ఉండవు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బంగారం మీద నడుస్తాం, వజ్రాలతో పొదగబడినటువంటి ఇళ్లతో ఉంటాం. ఇక్కడ మన ప్లాస్టిక్ లేని ఇంట్లో ఉంటామేమో, కానీ పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వజ్రాలు బతుకుతారంటండి. వజ్రాలు, డైమండ్స్, రత్నాలు. దానికోసం పునాదులు గల పట్టణం కోసం దానికోసం ఎదురు చూడాలి. కానీ అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు పిచ్చోళ్ళే అండి. వాళ్ళు అంత దేవుడి కోసం అంత చేసింది వాళ్ళు పిచ్చోళ్ళేం కాదండి. ఇక్కడ ఇది ఏముంది, కొంతకాలం తర్వాత చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఇదేమన్నా ఈ బిల్డింగులు కానీ, ఈ డాబాలు కానీ, ఈ బంగారం కానీ మేము తీసుకొని వెళ్తామా? తీసుకుని వెళ్ళాం, వదిలి వెళ్ళాల్సిందే. కనీసం నీ శవాన్ని ఇంట్లో కూడా తీసుకుని అక్కడ బయట పండుకోబెట్టి అబ్బాయి కాసేపు ఏడిసి ఎట్టో కట్ట కాసేపు ఓపిక తెచ్చుకొని ఏడిసి తర్వాత తీసుకెళ్ళి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యి బాక్స్లో పెట్టి ఆ గొయ్యిలో పడేసి చక్కగా ఇంటికి వచ్చి ఆ 2 రోజులు 3 రోజులు కొద్దిగా బాధపడతారు. తర్వాత మర్చిపోతారండి ఎవరి పనిలో. ఇక పెద్ద దినం రోజున 11వ రోజు, 13వ రోజు, 15వ రోజు పెద్ద దినం చేస్తారు కదా. మనం చూసాం రాజేంద్ర ప్రసాద్ గారు చచ్చిపోయిన రోజున ఎట్లా ఏడ్చాడు, మా అమ్మ చచ్చిపోయింది అని ఏడ్చాడు. నిజమే, బాధ ఉంటుందండి. కానీ దినం రోజున అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా చక్కగా హ్యాపీగా తిరుగుతున్నాడు ఆయన. హ్యాపీ అంటే ఏదో చచ్చిపోయిందని హ్యాపీ కాదు, ఏక పద్దాకులు ఏడ్చుకుంటూ కూర్చున్నాను అనుకో, చచ్చిపోయింది ఆమె తిరిగి రాదు కదా. అందుకని బైబిల్ కూడా ఏం చెబుతుందంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. చాలామంది ఏమంటే చచ్చిపోయినప్పుడు గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఏదైనా మీరు మేలు చేయాలనుకుంటే బతికుండగానే అతనికి ఏదైనా చేయాలనుకుంటే బతికుండగానే చేయండి. చచ్చిపోయిన తర్వాత చేయాలనుకుంటే ఏం ఉండదండి. ఏమైనా ఉంటుందంటారా? చచ్చిపోయిన తర్వాత నువ్వు బిర్యానీ తీసుకెళ్ళి పెట్టినా, మటన్ బిర్యానీ తీసుకెళ్ళి పెట్టినా, చికెన్ బిర్యానీ తీసుకొచ్చి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బాగా ఇష్టం కదా తినంటే కుదరదు. అది అతను బతికుండగా నువ్వు పచ్చడి మెతుకులు పెట్టినా సరే సంతోషంగా ఈ పూట నాకు కడుపు నిండిందని సంతోషపడతాడండి. అందుకని సొలొమోన్ గారు ఎంత జ్ఞానం రాస్తున్నాడంటే, నువ్వు వృద్ధాప్యం రాకమునిపే ఇవన్నీ కూడా నువ్వు దేవుని పని చేయాలంటే మన ముసలి అయిన తర్వాత ఇంకో విషయం, నాకు ఇప్పటికే ఒక్కోసారి ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉందో చూసుకోవటానికి ఇటు చూస్తే పరీక్ష పెట్టి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు. ఇప్పుడు 45 సంవత్సరాలకే చూపు కనపట్టు. మరి ముందు ఇంకా మరి ఎక్కువ అధ్యాయాలు బైబిల్ చదవాలన్నా దేనికైనా ఇబ్బంది అయిద్దండి. అందుకనే మీరు వయసులో ఉండేవాళ్ళు, కళ్ళు బాగా కనపడుతున్న వారు ఇప్పుడే బైబిల్ చదువుకోండి. ఎందుకంటే తర్వాత చదివే అవకాశం ఉండదు. అప్పుడు చదివినా మాకు అర్థం కావట్లేదు అయ్యా అంటారా? అర్థం కాకపోయినా చదవండి. బైబిల్ మీకు అర్థం కాకపోయినా ఇట్లా పాఠాలు వింటున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి ఎవరికైనా సరే. నాకు కూడా, నేను అంతమంది బైబిల్ చదివేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. బైబిల్ అంటే అంత చిన్న పుస్తకం కాదండి. అది రాయించింది ఎవరు? తండ్రి అనే దేవుడు. ఏదో చందమామ పుస్తకం లాగా, ఈనాడు పేపర్ లాగా, వార్తా పేపర్ లాగా చదువుకుంటూ పోతుంటే అర్థం కాదు. ఒక విషయం ఎక్కడ ఉందంటే దానికి సంబంధించి మళ్ళీ ఎక్కడూ ఉంటుంది. ఉదాహరణ మనకు తెలుసు, హేబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడండి? హేబేలు గారు, కయ్యూను గారు ఇద్దరు అర్పణ అర్పించారు కదా దేవుడికి. ఎందుకు ఒప్పుకున్నాడు దేవుడు హేబేలు అర్పణని? విశ్వాసమును బట్టి మనస్పూర్వకంగా ఇచ్చాడు కాబట్టి ఒప్పుకున్నాడు. అది ఆది కాండంలో ఉంటుందండి ఆ మాట. ఎక్కడ ఉంటుంది అది? హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఎక్కడ రాయించాడు దేవుడు? ఆది కాండానికి హెబ్రీ పత్రికకి ఎన్ని వందల వేల సంవత్సరాల గ్యాప్ ఉందండి. చాలామందికి అర్థం కాలే, ఏంటి కయ్యూను అర్పణ అర్పించాడు, హేబేలు అర్పించాడు, మరి హేబేలు ఎందుకు ఒప్పుకున్నాడు అని మనం అక్కడ ఆలోచిస్తే అక్కడ దొరకదండి ఆన్సర్. మరి కొత్త నిబంధనకు వస్తే ఎక్కడ దొరికింది ఆన్సర్. అందుకని బైబిల్ అలా ఉంటుంది అన్నమాట. ఒక గబుక్కని అర్థం కాదు. కానీ అర్థం కాకపోయినా సరే చదువుతూనే ఉండాలి, చదవకుండా ఉండకూడదు. 1 అధ్యాయం 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతూ ఉంటే చదవంగా తినగా వేపాకు ఏమైంది అంటే తీయగా అయిపోద్దండి. అసలు ఫస్ట్ రోజు మనం వేపాకు నోట్లో వేసుకున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుందండి? ఫస్ట్ రోజు
చేదుగా ఉండి అబ్బూ ఇది తినలేవు నా వల్ల కాదంటాం. కానీ అట్లాగే రోజు కొంచెం తింటుంటే ఏమైందండి, తియ్యగా ఇక అలవాటు అయిపోద్ది. ఇక రోజు తింటుంటే ఏమన్నా ఎక్కడో దాకా ఎందుకు, ఉదాహరణకి మా సభ్యమయ్య తెలుసు కదా గొల్లంపల్ల, ఆయన యాపాకులు తినేవాడు. యాపాకులు తింటే ఏంటి ఫస్ట్లో 2-3 ఆకులు తినేవాడు కొంచెం. అప్పుడు చేతిగా ఎట్ట ఉందంటే చేతిగా ఉంది అనేవాడు. తర్వాత గుప్పుళ్ళు బాగా నరుపుకొని పెద్ద ముద్ద చేసుకొని నోట్లో వేసుకొని నవ్వులేవుడు. మరి మీ ఎట్ట తిన్నాడు రా బాబు అనుకునేవాళ్ళం. కానీ మంచిది యాపాకు అనేది, హెల్త్కి చాలా ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు మన బాడీలో, మొత్తం కొట్టేస్తుంది అనమాట. బాడీలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం కూడా యాపాకు అనేది చాలా మంచిది. అట్లా ఇంత శుద్ధం చేసుకొని నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉన్నాడు. ఏం చేదు కదా, అప్పుడు స్టార్టింగ్లో ఉండేది ఇప్పుడు లేదనేవాడు, అలవాటు అయిపోయింది. కానీ అలాగే యాపాకు తింటే షుగర్ రాదనమాట. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మీరు సొలొమోన్ గారు మనకేం చెబుతుంటే, మీకు వయసులో ఉన్నప్పుడు దేవుని పని చేయాలన్నా ఏది చేయాలన్నా వయసులో ఉన్నప్పుడే చేయగలుగుతారు. ముసలిలో అయిన తర్వాత బైబిల్ చదవలేరు, పాట పాడవన్నా పాడలేరు, కాసేపు ఎక్కువ నుంచొని వాక్యం చెప్పలేరు. కాకపోతే వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీరు చేయండి. మీకు అప్పుడు జీవమును ప్రేమించండి, అంటే నా ఆత్మను ప్రేమించండి, దేవుడు నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమిస్తే మీకు పరలోక రాజ్యం ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక మంచి మాటలు చెప్పడం జరిగింది. 3వ వచనం చదవండి, ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం అండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. ఇంకా ఇంటి కావలి వారు వణుకుదురు అంటే ఎవరండి? ఇది ఒక్కొక్కటి ఆలోచించుకుంటా పోవాలండి. ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు అంటే కాళ్ళు అండి, కాళ్ళు వణికిపోతాయి అని అర్థం. ఇల్లు మన యొక్క శరీరం ఇల్లు అనుకుంటే దానికి కావాలి కాసేది ఎవరండి? కాళ్ళు వణికిపోతాయి. ముసలు చూసారా వణుకుతూ ఉంటారు. రతన్ టాటా గారు నడుచుకుంటా ఎట్లా వణుకుతున్నాడు ఆయన, 80 సంవత్సరాలు దాటినాయి ఆయనకి, షేక్ అవుతుంది. అది ఇంటి కావలి వారంటే ఇక్కడ చాలా మంచి మ్యాటర్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండే. ఇంటి కావలి వారంటే ఇల్లు అంటే మన యొక్క శరీరం అనుకుంటే, ఇంటి కావలి వారు ఎవరంటే కాళ్ళు అనమాట. కాళ్ళు వణికిపోతాయి, మీరు ముసలు అయిన తర్వాత కాళ్ళు వణుకుతాయి. ఇంకా నెక్స్ట్ బలిష్ఠులు ఎవరండి? నడుము. బలిష్ఠులు వయసులో ఉన్నప్పుడు అంటాం, తర్వాత వయసు మీద పడిన తర్వాత వంగు అని నడుస్తూ ఉంటారు. మా నాయనమ్మ కూడా అంతే, మా నాయనమ్మ వంగు అని నడుస్తూ ఉండేది. మరి దోబ మొత్తం గారు ఇంకొక ఆమె ఉండేది, ఆమె అయితే కర్ర పోటేసుకొని తలక కిందకి ఇటు బలిష్ఠులు వంగుదురు ఇట్లా అయిపోవాల్సింది. అవన్నీ కూడా ఆయన అనుభవంతో చెబుతున్నాడు. ఇవన్నీ కూడా సొలొమోన్ గారు, ఇది చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత సార్ విసురువారు ఎవరో చెప్పండి. మన యొక్క శరీరంలోనే ఉంటారు వాళ్ళు విసురువారు. సరే మేము ఇంకో క్వశ్చన్ అడుగుతాం. అంతకుముందు ఈ మిక్సీలు రాకముందు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ దేంట్లో విసిరే వాళ్ళమండి? ఎస్, పళ్ళు. కరెక్ట్, గుడ్. విసురువారంటే ఇక్కడ ఎవరో కాదు, పళ్ళు అనమాట. ఈ పళ్ళు విసిరేవారు ఇప్పుడు అంతమంది తిరగలు అనేవాళ్ళు, మీకు ఐడియా ఉందా? తిరగలు దాంట్లో ఇంకా కందులు కానీ పెసలు కానీ వేస్తే ఏమైంది, మొత్తం దంచేసేసి 2 బద్దలు అయిపోయి కందిపప్పు అది బద్దలు అయ్యి వచ్చేసేది అనమాట. అలాగే ఇప్పుడు మనకి విసురువారు ఎవరు? 32 మంది ఉన్నారు విసురువారు. 32 పళ్ళు అనమాట. కోడితే 32 పళ్ళు రాలిపోతాయండి చూసుకో. ఇది అనమాట, ఇది విసురువారు. ఈ మన మిక్సీ ఏంటంటే నోరు లేదా పళ్ళు. ఈ పళ్ళు ఏమవుతారంటే కొద్ది మంది అవుతారంట. వయసులో ఉన్నప్పుడు 32 పళ్ళు ఉంటాయి. ముసలు అయిన తర్వాత మా అమ్మమ్మ ఎక్కడో దాకా మా అమ్మమ్మ తినటానికి చక్రాలు ఎత్తే అవి ఏం చేసేది తెలిసే. మన చక్రాలు మనం ఏం చేస్తాం చెప్పండి? కానీ ఆమె రోట్లో వేసుకొని పొడుగు చేసుకొని నోట్లో వేసుకునేది. అది విసిరేవారు కొద్ది మంది అయిపోతారంట. ఒక 4, 5, 10 పళ్ళు ఉన్నాయి. 32 పళ్ళల్లో 10 పళ్ళు అయినాయి అనుకోండి, అప్పుడు నవలగలుగుతారా? ఎటు పెట్టిన నవలాలో తెలియదు, ఇటు దంతాలు ఉండవు. విసురువారు కొద్ది మంది అయిపోతారు. పళ్ళు అనేది పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త. మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత
అని చెబుతున్నాడు అనమాట. ఇంకా చదవండి. కిటికీల గుండా చూచువారు కానలేక ఎందరు. కిటికీలు అంటే ఏంటంటే మనకి మనిషికి ప్రతి ఒక్క మనిషి కూడా 2 కిటికీలు ఉంటాయి. కళ్ళు కిటికీలు కాన రాకుండా అయిపోతాయండి. కళ్ళు నిజంగానే అప్పుడు 45 సంవత్సరాలకి గుడ్డోళ్ళు అయిపోతున్నారండి. కొంతమంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అయితే చిన్నపిల్లలే కళ్ళు జడిపి మమ్మీ అంటా ఉంటారు. ఆడికి 5 సంవత్సరాలు కూడా ఉండదు, ఆడికి కళ్ళజోడే వేస్తూ ఉంటారు. తినే ఆహారం పోషకాల లోపం వల్ల అలా అయిద్దండి. తినే మంచి ఆహారం తీసుకోకపోతే చిన్నప్పుడు కళ్ళజోడు వేసుకుందరు కలిసి వచ్చింది అనమాట. ఈ కళ్ళు కూడా మీకు చూపు మందకిచ్చిద్ది. అప్పుడు బైబిల్ చదవాలన్నా ఇట్ట పెట్టుకొని చదవలేక ముసలోళ్ళు అయిన తర్వాత కళ్ళజోడు పెట్టుకున్నా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇక బాగా ముసలోళ్ళు అయితే. అందుకని మీరు వయసులో ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవటమైనా లేకపోతే మంచి ఆహారం తినటమైనా వయసులో ఉన్నప్పుడే తినండి. కానీ ముసలోళ్ళు అయిన తర్వాత తినడానికి కూడా ఏమి ఉండదు. అందుకనే విసురువారు ఉన్నప్పుడే మనకి ఏదన్నా మనం ఆరాధించుకోగలుగుతాం. వయసులో ఉన్నప్పుడు మొక్కలేసేయండి, నాకు మొక్కలైంది ఎముకలైంది బొనికలైంది అంటారు. అదే 60 సంవత్సరాలకి బొనికలేస్తే అమ్మో నా వల్ల కాదయ్యా మెత్తట మొక్కలైంది అయ్యా అంటారు. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు మొక్కలు తింటారు, ఎముకలు తింటారు. ఏట మాసం దాన్ని మూలగొంట చూసి మూలగొంట కూడా టక్క నెరికి నవ్వులు బారినోకి మింగుతారు. అదే ముసలు అయిన తర్వాత మెత్తట ముక్కలైంది 2 ముక్కలు చాలయ్యా కొంచెం పులిచేసి 2 ముక్కలు వేసి వేస్తే చాలంటారు ముసలు అయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ అన్నం కూడా పడిపోద్ది తక్కువ. అన్నం అయినా ఏదంటే తిరుగుట రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మోయబడను. అంటే కళ్ళు కూడా తలుపులు అంటే చెవులు. ఇక్కడ తలుపులు అనేవారికి మన ఇంటి తలుపులు అనుకోకూడదు, చెవులు కూడా వినపడవు. ముసలు అయిన తర్వాత తలుపులు మూసేసినట్టుగా ఇప్పుడు తలుపు మూసే బయట సౌండ్ మన లోపలికి వచ్చిద్దే రాదు. అలాగే మన యొక్క చెవులు కూడా మన యొక్క తలుపులు మనకి ప్రతి ఒక్క మనిషి కూడా రెండు తలుపులు పెట్టడం జరిగిందండి. ఆ తలుపులు ఏంటంటే మన యొక్క చెవులు అనమాట. ఈ చెవులు కూడా మోసుకుపోతాయి, వినపడదు. ఒకప్పుడు ముసలోళ్ళకు మోసుకుపోయి ఇప్పుడు వయసు వాళ్ళకి కూడా మోసుకుపోతాయి, వినపట్టలేదు అంటూ ఉంటారు కొంతమందికి. ఇవన్నీ కూడా ఇంకా చదవండి తర్వాత. పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాగము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడదు, ఎత్తు చోట్లకు భయపడదురు. సరిపోద్దండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం ఆలోచించామంటే మనకి కళ్ళు కానీ నోరు కానీ చెవులు కానీ ఎన్ని నడుము కానీ కాళ్ళు కానీ ఇవన్నీ పనిచేసినప్పుడే మనము ఏదైనా చేయగలుగుతాం. కానీ ఇక అంతకు మించి ఇంకేమన్నా వృద్ధులు అయిపోయిన తర్వాత ఏమైనా చేయగలుగుతామండి? ఇందాక చెప్పినట్టు మరి వయసులో ఉన్నప్పుడు 60 కేజీలు 70 కేజీలు మోస్తారు, కానీ వృద్ధులైన తర్వాత 10 కేజీలు కూడా మోయలేరండి. నా వల్ల కాదంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మన సొలొమోను గారు ఎంతో జ్ఞానంతో మనకి ఇవన్నీ కూడా రాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. తిరగటి రాళ్ళు అంటే ఇంతకు చెప్పుకున్నాం. పళ్ళు అండి, పళ్ళు వయసులో ఉన్నప్పుడు గట్టిగా ఉంటాయి, మనం ఏదైనా నవలగలుగుతాం. మరి మనిషికి మంచి రోజులు ఎప్పుడు? మన యొక్క పాఠం ఏంటండి? మనిషికి మంచి రోజులు ఎప్పుడని మనం గుర్తించాలండి. ఈ లోకంలో ఉన్నంతసేపు ఏమనుకుంటామంటే నాకు పింఛన్ డబ్బులు వస్తాయిలే, లేకపోతే ఏదైనా కంపెనీలో మంచి డబ్బులు వస్తాయిలే అనుకుంటాం. కానీ వస్తే ఓకే, అన్నీ ఓకే. కానీ ఇక ఎప్పుడు కూడా చిన్న బాధ కూడా ఇబ్బంది కూడా పడకుండా ఉండాలంటే ఒకే ఒకటి చేయాలండి. అదేంటంటే బాప్తీసం తీసుకొని దేవునిలో జీవిస్తూ ఆయన మీద భారం వేసి ఎప్పుడైతే ఉంటామో జీవమును ప్రేమించండి అని చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట కూడా చదవండి, మనం ముగించుకుందాక. 1 పేతురు 3:10 వచ్చేసేయండి. మన యొక్క పాట మెయిన్ డిఫరెన్స్ అది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:10 ఒకసారి చదివితే ఇక క్లోజ్ చేసుకుందాం. 3:10 జీవమును ప్రేమించి. జీవం అంటే ఏంటండి? జీవము అంటే ఏమిటి?
దేవుడే, లేదా వాక్యము, లేకపోతే సంఘం. దేవుడు జీవం అంటే దేవుని యొక్క ఆత్మ అని చెప్పుకోవచ్చు. క్లారిటీగా చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మను ప్రేమించి, దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మీయ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించి, అక్కడ దేవుణ్ణి ప్రేమించి అని పెట్టుకోండి. జీవం అన్న చోట దేవుడు అని పెట్టుకోండి. ఇప్పుడు చదవండి. దేవుణ్ణి ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అదేనండి, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. కీడు నుండి తొలగి మేలు చేయాలి. కానీ మనం ఎవరైనా సరే క్రైస్తవులైనా మనం ఏం చేయాలంటే మన చేతనైతే మేలు చేయాలి, కానీ కీడు మాత్రం చేయకూడదండి ఎవరికి కూడా. అది దేవుడు మనకి నేర్పించింది ఫస్ట్ నుంచి కూడా. బైబిల్ చెప్పేది అదే. మీరు నష్టపోయినా పర్వాలేదు, కానీ మీ వలన ఎవరికి నష్టం కలగకూడదు. మొదటగా ఏం చేయాలి? జీవాన్ని ప్రేమించాలంటే నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమిస్తే మీకు ఏది కూడా కొదువ ఉండదండి. ఇక క్రైస్తవులకి ఏ కొదువ ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులకి ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళకి, ఆయన మీద ఆధారపడకుండా మనం వేరే ఏమన్నా చేస్తే చెప్పలేము, కానీ ఆయన మీద పూర్తిగా ఆధారపడ్డ వారికి ఎలాంటి మేలు అనేది కొదువ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మనకి ఏదన్నా రావటం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు మనకి అది యొక్క ప్రతిఫలం అనేది ఇస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఈ యొక్క విషయాన్ని కూడా గమనించండి. మన యొక్క ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని దూషించకూడదు, అందరినీ ప్రేమించాలి. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడండి? ఆయన అసలు యాక్చువల్గా అయితే మనం మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం ఏమంటామంటే మనం కూడా తిరిగి 2 మాటలు 3 మాటలు అంటాం. కానీ యేసుక్రీస్తు వారి శ్రీఘట్టంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడైనా సరే ఆయన్ని ఎంతమంది దూషించినా వ్యతిరేకించినా వెనక నుంచి గుద్ది నువ్వెవరో చెప్పు అన్నారంట ఆయన్ని. అసలు మామూలు మనుషులు మనమే తట్టుకోలేము, ఒప్పుకోలేము కదా. మరి దేవాది దేవుని కుమారుడు ఆయన కనుక ఎదురు తిరిగితే వీళ్ళ పరిస్థితి ఏంటండి? వెనక నుంచి గుద్ది నిన్ను ఎవరు గుద్దారు చెప్పుకో అని ఒక చిన్నపిల్లోడిని కనుక మనం కామెడీగా ఆట పట్టిస్తాం సో అలాగా అంటుంటే, మరి ఆయన నేను దేవుని కుమారుని కాదు నేను ఎందుకు పడాలని అనుకున్నాడు? ఆయన అనుకోలేదండి. ఎందుకని అనుకోలేదంటే మనందరి కొరకు ఆయన యొక్క రక్తాన్ని చిందించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయనకు తెలుసు, వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. అది నా కాన్సెప్ట్ వేరు, వీళ్ళ కాన్సెప్ట్ వేరు. వీళ్ళు అసలు ఏమీ తెలియదు కాబట్టి వీళ్ళు ఎట్లా చేస్తున్నారని చెప్పేసి, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. అదేనండి క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం. ఎవరు ఏది చేసినా క్షమించే గుణం కనుక మనకు ఉన్నట్టయితే అప్పుడు జీవమును ప్రేమించినట్టే. జీవాన్ని ప్రేమిస్తే ఏమన్నాడైనా ఇక మీకు ఎప్పుడు కూడా మీ యొక్క దుఃఖ దినాలు అనేది మీకు కంటికి కనిపించవు. ఎప్పుడు కనిపించవు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనేది మనకు ఒక దుఃఖం అనేది అసలు దుఃఖం అంటే ఏంటో తెలియదండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి అడుగు కూడా మనకి ఏమైనా ఇబ్బందిగానే ఉంటుందండి. ఇంకో క్రైస్తవులకి అయితే ఇంకెక్కువనే చెప్పుకోవచ్చు. నిజమైన క్రైస్తవులకి ప్రతిరోజు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అలాగానే ఎప్పుడు అలాగే ఉండదండి. సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. రెండు ఇటు ప్యారలల్గా నడుస్తుంది. కానీ ఇక కంప్లీట్ నాకు సంతోషమే కావాలి, అసలు ఈ టెన్షన్ నాకు వద్దు అనుకుంటే కనుక ఒకే ఒక్క పని చేయాలి. అదేంటంటే జీవాన్ని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని యొక్క పనులు, సంఘంలో ఉన్న పనులు కనుక చేసినట్టయితే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎదుటి వారిని కూడా ఎవరిని దూషించమాకండి, ఎవరిని ఒక మాట కూడా అనొద్దని ఇందాక పేదరు గారు రాసిన మొదటి పత్రిక 3:10 కూడా ఏం చెబుతుందండి? ఎవరిని దూషించొద్దు, ఎవరిని కూడా మీరు అనవసరంగా ఏ మాట అనొద్దు. ఒకవేళ తెలుసో తెలియక వాళ్ళు అన్నా కానీ మీరు అది పట్టించుకోవద్దు అన్నాడు ఆయన. పట్టించుకుంటే ఏమవుతుందంటే మన మనసు పాడైద్ది. మన మనసు పాడైంది అనుకోండి ఏమంటామంటే మనం కూడా మళ్ళీ రివర్స్ అవుతాం. అవునా కదా? ఎదుటోడు ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, మన మనసుకి బాధ కలిగిద్దా లేదా? అప్పుడు మనం ఏమంటాం? మనం కూడా రివర్స్లో ఒక మాట, 2 మాటలు, 3 మాటలు అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనం దృష్టిలో ఉంచుకోవాలండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అంటే ఈ భూమి కంప్లీట్గా మంచి రోజులు అంటే ఇక నీకు చెడు రోజులే నీకు వద్దనుకుంటే కనుక మంచి రోజులు అంటే ఇక దేవుణ్ణి ఫాలో అవ్వాలి.
ఫాలో అయితేనే మనకి మంచి రోజులు అనేది రావటం జరుగుతుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఇంతటితో నా యొక్క పాఠాన్ని ముగిస్తున్నానని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే స్తుతిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. నాయన మనిషికి మంచి రోజులు ఎప్పుడంటే ఏదో మంగళవారం శనివారం మంచిది కాదనుకుంటాం, కానీ మీరు ఇచ్చిన దినాలన్నీ కూడా మంచి రోజులు. సోమవారం నుంచి ఆదివారం నుంచి శనివారం వరకు కూడా ప్రతిరోజు మంచి దినమే, కానీ మనుషులు చేసే పనులను బట్టి అది చెడ్డ దినాలుగా. మరి 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు గారు అయితే ఏం చెప్పారంటే ఈ దినాలు చెడ్డవి అని చెప్పడం జరిగిందంటే, అంటే వాళ్ళు దినాలు చెడ్డవి సోమవారమో లేకపోతే మంగళవారం మంచిది కాదని కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ దినాల్లో జరిగే చెడ్డ క్రియలు జరుగుతున్నాయి. ఆనాడు చెడ్డ క్రియలు జరుగుతున్నాయి, ఈనాడైతే మరి ఎక్కువగా మరి జరుగుతున్నాయి తండ్రి. నాయన ఈ చెడ్డ దినాల్లో నీ పిల్లలమైన మేము అందరం కూడా ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా నీ వైపే చూస్తూ నీ యొక్క రాజ్యములోనికి వచ్చే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని నేను చిన్న పిల్లలకు కూడా నేను ఇప్పటివరకు మా చక్కగా అర్థమయ్యేటట్లుగా చేసినందుకు నీకు కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే పక్కన జరుగుతున్న మందిరంలో కూడా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, వారు కూడా తోడుకొని నడిపించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలో కూడా నైనా సమస్త మహిమగంధ ప్రాపంలో మీరు పొందుకోమని చిన్న మందగా కూడి మేము ప్రార్థన చేసి నేను ఆరాధిస్తుండగా మాకు ఎల్లప్పుడూ తోడుగా నడిపించి సహాయం చేసిన మా యొక్క కుటుంబాల్లో జరిగే మరి ప్రతి ఒక్క విషయం నేను మీ చేతికి కప్పచెబుతాను తండ్రి. మీరే మాకు సహాయం చేయాలని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో ఉన్న సకల పరిస్థితులు కనిపించే బిడ్డలకు సదాకాలం తోడుకు నడిపించింది గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.